ఒకసారి ఈ దృశ్యాన్ని ఊహించుకుందాం. దట్టమైన ముళ్ళ అడవి. అందులో ఒక వ్యక్తి నడుస్తున్నాడు. ఆ దృశ్యం వినడానికే చాలా భయానకంగా ఉంది. ఖచ్చితంగా. శరీరమంతా అప్పటికే పచ్చి గాయాలున్నాయి. అతను వేసే ప్రతి అడుగుకు ఆ ముళ్ళు అతని గాయాలని గీసుకుంటూ వెళుతున్నాయి. ఆ నొప్పి, ఆ బాధ వర్ణనాతీతం. ఈరోజు మనం చెయ్యబోయే ఈ లోతైన విశ్లేషణ ద సిక్స్ టైడ్ యానిమల్స్ ఎ గైడ్ టు సెన్సరీ రెస్ట్రెయింట్ అనే ప్రాచీన గ్రంథం సరిగ్గా ఈ గాయాల రూపకంతోనే ప్రారంభమవుతుంది. అవును. ఇంద్రియాలు మనల్ని ఎలా వేరువేరు దిశల్లో లాగుతున్నాయి, స్థిరమైన ఏకాగ్రత ద్వారా వాటిని ఎలా అదుపులో ఉంచుకోవచ్చు అనే విషయాలను మనం లోతుగా పరిశీలిద్దాం. ముందుగా ఆ ముళ్ళ అడవి దృశ్యం వెనుక ఉన్న అసలు అర్థమేమిటో విప్పుదాం. ఆ ముళ్ళ అడవి అనేది మన చుట్టూ ఉన్న ప్రపంచానికి, మనం నిరంతరం ఎదుర్కొనే ఇంద్రియ అనుభవాలకు ఒక ప్రతీక. ప్రపంచం ఎప్పుడూ తన స్వభావంలో తానుంటుంది. అందులో ముళ్ళుంటాయి, పూలుంటాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ముళ్ళు అసలు సమస్య కాదు. మీరు చెప్పబోయేది అదే కదా? సరిగ్గా అదే. అసలు సమస్య ఆ వ్యక్తి శరీరంలో ఉన్న పచ్చి గాయం. నిజమే. మానసిక పరంగా చూస్తే ఈ గాయమనేది అపవిత్రమైన లేదా ఏమాత్రం నియంత్రణ లేని మనస్సుకు సంకేతం. అంటే ఒక భిక్షువు తన ఇంద్రియాలను నియంత్రించుకోకపోతే ఈ ప్రపంచంలో ఎదురయ్యే ప్రతి స్పర్శ, ప్రతి అనుభవమూ అతనికొక బాధాకరమైన ముల్లులా మారుతుంది. ఖచ్చితంగా. ఇక్కడ సమస్య బయటున్న ప్రపంచం కాదు, మన లోపల ఉన్న స్థితి. ఇంద్రియ నిగ్రహం అనగానే చాలామంది అనుకునేదేంటంటే ప్రపంచాన్ని పూర్తిగా మూసివేయడం లేదా ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవడమని. కాని ఈ బోధనలు చెబుతున్న దాని ప్రకారం మనలోని ఆ గాయాన్ని మాన్పడమే అసలైన పరిష్కారం. అంతేకదా. గాయం మానిపోయిన చర్మానికి ముళ్ళు తగిలినా అంత తీవ్రమైన నొప్పి కలగదు. బయటి అనుభవాలు మన మనస్సుని తాకినప్పుడు మనం ప్రతిస్పందించే విధానాన్ని మార్చుకోవడమే ఇక్కడ ప్రధానాంశం. దాన్ని ఇంకో కోణంలో చూస్తే, మన మనస్సు ప్రశాంతంగా, గాయం లేకుండా ఉన్నప్పుడు ఆ ముళ్ళు కేవలం ముళ్ళుగానే ఉంటాయి. అవి మనల్ని గాయపరచలేవు. సరిగ్గా చెప్పారు. ఈ గ్రంథంలో ఇంద్రియాలను, అవి మనల్ని ఎలా శాసిస్తాయి అనే విషయాన్ని వివరించడానికి వాడిన రెండవ ఉదాహరణ అత్యంత లోతైనది. అదే 6 జంతువుల రూపకం. 6 జంతువులు. ఒక పాము, ఒక మొసలి, ఒక పక్షి, ఒక కుక్క, ఒక నక్క మరియు ఒక కోతి. వేర్వేరు అలవాట్లు, వేర్వేరు ఆవాసాలున్న ఈ 6 జంతువులను ఒకే తాడుతో కట్టి వదిలేస్తే ఏం జరుగుతుందో ఊహించండి. ప్రతి జంతువు తన సొంత ఆవాసం వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఈ దృశ్యం మన అంతర్గత గందరగోళానికి ఖచ్చితమైన ప్రతిబింబం అని చెప్పాలి. అవును. ఆ 6 జంతువులు మన 6 ఇంద్రియాలకు ప్రతీకలు. ఆ జంతువులను తాడుతో కట్టి వదిలేసినప్పుడు అవి ఒకదానికొకటి ఏమాత్రం సహకరించుకోవు. ప్రతిదీ తనకిష్టమైన ప్రదేశానికి వెళ్లాలని లాగుతుంది. ఆ పోరాటంలో చివరకు ఏ జంతువుకైతే బలం ఎక్కువగా ఉంటుందో అది మిగిలిన వాటిని తన వైపు లాక్కెళుతుంది. మన రోజువారీ జీవితంలో కూడా అంతే కదా. మనం ఏ క్షణంలో ఏ ఇంద్రియపు కోరిక బలంగా ఉంటే ఆ కోరికకు లోబడిపోతాం. ఈ 6 జంతువుల స్వభావాన్ని టెక్స్ట్లో చాలా విపులంగా చర్చించారు. ముందుగా కన్ను గురించి మాట్లాడుకుందాం. టెక్స్టులో కంటిని పాముతో పోల్చారు. పాము ఎప్పుడూ తన పుట్టలోకి వెళ్లాలని చూస్తుంది. దీన్ని చదివినప్పుడు నాకనిపించిందేమిటంటే, కన్ను కూడా తనకు తెలిసిన, భద్రంగా అనిపించే రూపాలను చూసి స్థిరపడాలని కోరుకుంటుంది అని. అది ఖచ్చితమైన విశ్లేషణ. ఉష్ణమండల ప్రాంతాలలో పాములు ఎక్కువగా చెదపురుగుల పుట్టలలో నివసిస్తాయి. ఆ పుట్టలు వాటికి ఎంతో భద్రతను ఇస్తాయి. పాము తన పుట్టలో సురక్షితంగా ఉన్నట్లు మనిషికూడా తనకు పరిచయమున్న దృశ్యాలను చూసినప్పుడు మానసికంగా ఒక భద్రతను అనుభవిస్తాడు కదా. నిజమే. కొత్త దృశ్యాలు లేదా తెలియని రూపాలు ఎప్పుడూ ఒక విధమైన అభద్రతను కలగజేస్తాయి. మనమొక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన కళ్ళు ముందుగా మనకు తెలిసిన ముఖాలను వెతుకుతాయి. అందుకే కళ్ళు ఎల్లప్పుడూ ఆ భద్రత కోసమే ప్రాకులాడుతోంది. దృశ్యాల పట్ల మనకున్న ఈ పక్షపాతాన్ని కంటితో, పాముతో పోల్చడం చాలా సహజంగా సరిపోయింది. తర్వాత చెవి గురించి ప్రస్తావించారు. గ్రంథంలో చెవిని మొసలితో పోల్చడం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. సాధారణంగా మొసలి అనగానే వేటాడటం గుర్తుకొస్తోంది. గాని ఇక్కడ ఆ ఉద్దేశంతో చెప్పలేదోనా? అవును, ఇక్కడ ఉద్దేశం వేరు. మొసలి నీటిలో పూర్తిగా మునిగిపోయి ఉండటాన్ని కోరుకుంటుంది. అలాగే మన చెవి కూడా శబ్దాలలో మునిగిపోవాలని చూస్తుందనే కోణంలో దీన్ని వివరించారు. అంటే ముఖ్యంగా ఇతరుల పొగడ్తలు, మనకు ఇష్టమైన మాటలు వినాలని,
చెవి తహతహలాడుతుందన్నమాట. సమాజంలో మన ఉనికిని గుర్తించే మాటలను మనం ఎప్పుడు వినాలనుకుంటాము. నువ్వున్నావు, నీ ఆలోచన బాగుంది అనే గుర్తింపులో మనం మునిగిపోవాలని కోరుకుంటాము. మొసలి నీటిలో ఎలా సేదతీరుతుందో మన చెవి ఇతరుల ఆమోదమనే శబ్ద తరంగాలలో అలా సేదతీరుతుంది. ఇక్కడ శబ్దమంటే కేవలం భౌతికమైన ధ్వని కాదు. కాడు. అది మన అహంకారాన్ని తృప్తిపరిచే ఒక మాధ్యమం. అందుకే చెవి ఎప్పుడూ అటువంటి శబ్దాల కోసం ఆరాటపడుతుంది. ఇక మూడవది ముక్కు. ముక్కును ఆకాశంలో ఎగిరే పక్షితో పోల్చారు. పక్షి గాలిలో ఎగురుతూ తన ఆహారం కోసం విశాలమైన ఆకాశంలో ఎలా వెతుకుతోందో మన ముక్కు కూడా వాసనల ప్రపంచంలో అలా సంచరిస్తోంది. గాలిలో కలిసిపోయే ఆ క్షణికమైన సుగంధాలను ఆస్వాదించడానికి ముక్కు నిరంతరం ప్రయత్నిస్తోంది కదా. ఖచ్చితంగా. పక్షి ఆకాశాన్ని తన ఆవాసంగా ఎలా చేసుకుంటుందో ముక్కు గాలిలోని వాసనలను తన ఆవాసంగా చేసుకుంటుంది. అలాగే నాలుకను గ్రామంలో తిరిగే కుక్కతో పోల్చారు. పల్లెటూళ్లలో కుక్కలు ఆహారం కోసం ఎప్పుడూ వాసన పసిగడుతూనే ఉంటాయి. అవును. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉంటాయి. మన నాలుక కూడా ఇంచుమించు అలాగే ప్రవర్తిస్తుంది. మనకు ఎన్ని రకాల రుచులు తెలిసినా అది నిరంతరం కొత్త రుచుల కోసం, వివిధమైన ఆహార పదార్థాల కోసం ఆశపడుతోంది. ఆ రుచి ఇచ్చే తాత్కాలిక ఆనందం కోసం నాలుక ఎప్పుడూ ఆకలితో ఉన్న కుక్కలా ఎదురుచూస్తూనే ఉంటుంది. ఈ పోలిక మన దైనందిన జీవితంలో ఆహారం పట్ల మనకున్న వ్యామోహాన్ని చాలా సూటిగా ప్రశ్నిస్తుంది. ఇక ఐదవ ఇంద్రియం శరీరం లేదా స్పర్శ. దీనికిచ్చిన పోలిక కొంచెం కఠినంగా ఆలోచింపజేసేలా ఉంది. అవును. శరీరాన్ని శ్మశానంలో తిరిగే నక్కతో పోల్చారు. మాంసం కోసం ఎలా వెదుకుతుందో శరీరం కూడా స్పర్శ కోసం అలా వెదుకుతుందని చెప్పారు. భౌతిక కోరికల పట్ల ఉన్న వ్యామోహాన్ని, ముఖ్యంగా మర్త్య శరీరాల పట్ల ఉన్న ఆకర్షణను శ్మశానములో ఆహారం కోసం వెతికే నక్కతో పోల్చడం వెనుక ఒక బలమైన ఉద్దేశ్యముంది. ఆ ఆకర్షణ ఎంత నశ్వరమైనదో చెప్పడానికేనే అర్థమవుతుంది. నిజమే. భౌతికమైన స్పర్శ అనేది మరొక శరీరాన్ని ఆశ్రయించి పొందే ఆనందం. ఈ బోధనల ప్రకారం మనిషి శరీరమనేది శాశ్వతమైనది కాదు, అది నశించిపోయేది. ఆ నశించిపోయే శరీరం కోసం ఆరాటపడటమంటే శ్మశానంలో మాంసం కోసం వెతకడం లాంటిదే. ఈ పోలిక ఉద్దేశ్యపూర్వకంగానే మనల్ని ఒక కుదుపు కుదిపి భౌతిక ఆకర్షణల వెనుక ఉన్న నిజాన్ని చూసేలా చేస్తుంది. స్పర్శ కోసం ఆరాటపడే కొద్దీ మనం మరింత అశాంతికి లోనవుతాము అనేది స్పష్టం చేస్తోంది. ఖచ్చితంగా. ఈ 5 ఇంద్రియాలకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంది. కంటికి రూపం, చెవికి శబ్దం, ముక్కుకి వాసన, నాలుకకి రుచి, శరీరానికి స్పర్శ. కానీ ఈ గ్రంథంలో 6వ ఇంద్రియంగా చెప్పబడిన మనస్సు పరిస్థితి అత్యంత సంక్లిష్టమైనది కదా. అవును. మనస్సును అడవిలో గెంతే కోతితో పోల్చారు. మిగతా ఇంద్రియాల కంటే మనస్సు చాలా విశృంఖలమైనదిగా వర్ణించారు. మనస్సుకు అటువంటి నిర్దిష్టమైన పరిమితులు లేవు. మనస్సు ఆలోచనలు, ఊహలు, భావోద్వేగాలనే ఒక విశాలమైన అడవిలాంటిది. కోతి అడవిలో ఒక కొమ్మ మీద నుండి ఇంకొక కొమ్మ మీదికి ఎలా విశ్రాంతి లేకుండా గెంతుతుందో, మనస్సు కూడా ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు నిరంతరం మారుతూనే ఉంటుంది. దానికి స్థిరత్వం ఉండదు. మిగతా 5 ఇంద్రియాలు ఏ సమాచారాన్నిస్తాయో ఆ సమాచారాన్ని తీసుకుని మనస్సు వందలాది ఊహలను అల్లుకుంటుంది. మిగతా ఇంద్రియాలు ఒక వస్తువును కోరుకుంటే, మనస్సు మాత్రం ఆ వస్తువుల తాలూపు అనంతమైన ఊహల అడవిని కోరుకుంటుంది. అందుకే అది అదుపు చేయడం అత్యంత కష్టమైన జంతువు. ఈ 6 జంతువులు ఒకేసారి లాగితే పరిస్థితి ఏమిటో టెక్స్ట్లో ఇచ్చిన నిజ జీవిత ఉదాహరణలను గమనిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవును. ఆ ఉదాహరణలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మన కన్ను ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూడాలనుకుంటుంది. అదే సమయంలో మన చెవి ఒక సంగీత కచేరీ వినాలనుకుంటుంది. మన ముక్కు సముద్రపు గాలిని పీల్చాలనుకుంటుంది. మన నాలుక ఏదైనా రెస్టారెంట్కు వెళ్లి రుచికరమైన భోజనం చేయాలని అడుగుతుంది. మన శరీరం ఒక వేడి బాత్టబ్లో విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటుంది. ఇవన్నీ చాలవన్నట్లు మన మనస్సు ఏదైనా ఒక మేధోపరమైన చర్చలో పాల్గొనాలని ఆరాటపడుతుంది. ఇవన్నీ ఒకేసారి జరిగితే ఆ మనిషి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ఒకే మనిషిని 6 వేర్వేరు దిశల్లో లాగుతున్నప్పుడు ఏర్పడే విపరీతమైన ఒత్తిడికి ఇది స్పష్టమైన ఉదాహరణ. ఏ క్షణంలో ఏ ఇంద్రియపు కోరిక అత్యంత బలంగా ఉంటుందో మనిషి గుడ్డిగా ఆ కోరిక వైపు నడిపించబడతాడు. ఉదాహరణకు, నాలుక కోరిక బలంగా ఉంటే ఫుట్బాల్ మ్యాచ్ చూడటం మానేసి రెస్టారెంట్కు వెళ్తాడు. అంటే మనమెప్పుడూ ఈ 6 జంతువుల మధ్య జరిగే పోరాటంలో ఏదో ఒక జంతువుకు బానిసగా మారుతూనే ఉన్నాం. నిజమే. ఒక కోరిక తీరగానే మరో జంతువు తన బలాన్ని చూపిస్తుంది. ఈ నిరంతర లాగుడు వల్ల మనిషి తీవ్రమైన మానసిక అలసటకు గురవుతాడు.
ఇక్కడే ఈ బోధనలోని అత్యంత కీలకమైన తాత్విక చర్చ మొదలవుతుంది. ఇన్ని ఇంద్రియాలు మనల్ని వేర్వేరు దిశలో లాగుతుంటే మరి ఇవన్నీ అనుభవిస్తున్న అసలు నేనే ఎక్కడుంది? అది చాలా లోతైన ప్రశ్న. ఈ నేను లేదా ఆత్మ అనేది ఒక కమాండర్గా ఉండి ఈ ఇంద్రియాలను శాసిస్తుందని మనం సాధారణంగా నమ్ముతాము కదా. కాని ఈ గ్రంథం ఆ నమ్మకాన్ని పూర్తిగా పటాపంచులు చేస్తుంది. నేను అనేది ఒక కమాండర్ కాదు. అంటే మనం ఏ నేను గురించైతే మాట్లాడుకుంటున్నామో అది కేవలం ఒక మానసిక ముడి. సరిగ్గా చెప్పారు. ఆ 6 జంతువులను కలిపి కట్టిన ఆ తాడు ముడి ఎక్కడైతే ఉందో అదే ఈ నేను. ఆ క్షణంలో ఏ జంతువు ఆ ముడిని తన వైపు లాగితే మనం అటువైపు వెళ్తాము. అంటే నేను అనేది ఒక స్వతంత్రమైన శక్తి కాదు. అది కేవలం ఆ ఇంద్రియాల లాగుడు వల్ల ఏర్పడే ఒక ఫలితం మాత్రమే. ఈ 6 ఇంద్రియాలు సృష్టించే గందరగోళాన్ని నేను అనే ఒక భ్రమతో మనం కప్పిపుచ్చుకుంటున్నాము. నేను నిర్ణయిస్తున్నాను అనుకోవడం అతిపెద్ద అపోహ. వాస్తవానికి అక్కడ నిర్ణయిస్తున్నది పామో కుక్కో కోతో మాత్రమే. మరి అలాంటప్పుడు పరిష్కారమేమిటి? ఒక భిక్షుము ఈ గందరగోళాన్ని ఎలా నిలువరిస్తాడు? ఆ 6 జంతువులు లాగుతుంటే ఆ ముడి విడిపోకుండా ఆ మనిషి ప్రశాంతంగా ఉండటానికి గ్రంథం ఒక దృఢమైన స్తంభాన్ని ప్రతిపాదించింది. ఆ దృఢమైన స్తంభం ఏంటి? ఆ 6 జంతువులను కేవలం ఒక తాడుతో కట్టి వదిలేయకుండా ఆ తాడును తీసుకువెళ్లి భూమిలో పాతిన ఒక దృఢమైన స్తంభానికి గట్టిగా కట్టేయాలి అని చెబుతుంది. ఆ దృఢమైన స్తంభమే శరీరంలో స్థిరమైన ఏకాగ్రత. అదే మైండ్ఫుల్నెస్ గదా. అవును, జంతువులను ఆ స్తంభానికి కట్టేసినప్పుడు అవి వెంటనే శాంతించవు. అవి తమ ఆవాసాల వైపు వెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాయి. అటూ ఇటు లాగుతాయి, కొద్దిసేపు గింజుకుంటాయి, కన్ను రూపాల కోసం, నాలుక రుచుల కోసం గింజుకుంటాయి. కాని ఆ స్తంభం ఏమాత్రం కదలదు. కొంత సమయానికి ఆ జంతువులు అలసిపోయి ఇక లాగడం వ్యర్థమని గ్రహించి ఆ స్తంభం దగ్గరే ప్రశాంతంగా కూర్చుంటాయి లేదా పడుకుంటాయి. అంటే ఇక్కడ జంతువులను చంపడం లక్ష్యం కాదు. కాదు, వాటిని బలవంతంగా అణచివేయడం కూడా కాదు. ఇంద్రియాలను మూసేసుకోవటం సాధ్యం కాదు. వాటిని మనపై ఆధిపత్యం చేయకుండా ఆపడమే ఇక్కడ అసలు ఉద్దేశ్యం. ఏకాగ్రత అనే స్తంభానికి వాటిని కట్టేసినప్పుడు ఆ కోరికలు వాటంతట అవే నెమ్మదిస్తాయి. అవి అలసిపోయే వరకు మనం స్థిరంగా నిలబడ్డమే మనం చేయాల్సిన పని. మన శ్వాస మీద, మన శరీరం మీద మనం ఒక స్థిరమైన అవగాహనను పెంచుకున్నప్పుడు అదే మనకొక స్తంభంలా మారుతుంది. ఈ సాధనను, ఈ ఏకాగ్రతను మన శరీరంతో అన్వయించుకోవడం చాలా ముఖ్యం. మనల్ని మనం గమనించుకుంటే రోజూవారీ జీవితంలో ఏ నిర్ణయం వెనుక ఏ జంతువు లాగుతుందో మనం స్పష్టంగా చూడగలం. మనం ఈ దృఢమైన స్తంభాన్ని నిర్మించుకున్నట్లయితే ఆ జంతువులతో పోరాడడానికి బదులుగా అవి అలసిపోయి విశ్రమించే వరకు కేవలం వాటిని గమనిస్తూ ఉంటే మన రోజువారీ నిర్ణయాలు పూర్తిగా మారిపోతాయి. ఏ కోరిక మనల్ని నడిపిస్తుందో గుర్తించడం ద్వారా మనం మన నిర్ణయాలను మరింత స్పష్టంగా తీసుకోవచ్చు. కన్ను లాగుతోందా, మనసు గింతుతోందా అని గమనించగలిగితే చాలు. ఈ రోజు మనం మాట్లాడుకున్న ఈ అంశాన్ని బట్టి చూస్తే ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందు నిలుస్తుంది. ఏమిటది? మనలోని జంతువులతో యుద్ధం చేయడం మాని వాటిని శాంతపరిచే ఆ ఏకాగ్రత అనే స్తంభాన్ని మనం ఎలా నిర్మించుకోవాలి? ఆ స్తంభం దగ్గర కూర్చుని ఆ ఇంద్రియాలు పడే ఆరాటాన్ని కేవలం ఒక సాక్షిగా గమనించగలిగితే మన రోజువారీ నిర్ణయాలు ఎలా మారిపోతాయి అనేది మనమందరం స్వయంగా అన్వేషించాల్సిన విషయం. ఇది నిజంగా చాలా లోతైన ఆలోచన. ప్రపంచమనే ముళ్ళ అడవిలో మనస్సు అనే గాయాన్ని మాన్పడం, స్థిరమైన ఏకాగ్రతనే స్తంభానికి మన ఇంద్రియాలను కట్టేసి అవి శాంతించే వరకు వేచి చూడటం. అవును, ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణ ఇంద్రియ నిగ్రహం అనే కాన్సెప్ట్ పట్ల ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని నేను భావిస్తున్నాను. మనలోని జంతువులను గమనించడం, వాటితో పోరాడకపోవడం ద్వారా శాంతిని పొందడం అనే ఈ ప్రయాణం ఎవరికి వారే స్వయంగా అనుభవించాల్సిన విషయం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.